హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఫేస్బుక్కి సంబంధించి చాలామంది అంటే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది అయితే చిట్ చాట్కి ఉపయోగించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో కమర్షియల్గా యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎఫ్బీ పేజ్ని డెవలప్ చేసుకొని దాని నుంచి రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలో తెలియదు, మన ఊరికి అలా వదిలేస్తారు. బట్ ఒక ఫేస్బుక్ని యూస్ చేసుకుంటే ఇన్ని డాలర్స్ సంపాదించవచ్చని, కొంతమంది అయితే ఫ్రీగానే ఇంట్లోనే ఉండి చిన్న చిన్న వీడియోలు పెట్టి మరీ డెవలప్ చేసుకొని ఇవాళ లక్షల్లో సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని పూర్తిగా అవగతం చేసుకొని దాంతోపాటు ఎవరైనా సరే ఫేస్బుక్కి సంబంధించి ఒక ఎఫ్బీ పేజ్ త్రూనో లేదంటే యాడ్సెన్స్ త్రూనో వెళ్ళాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, దానికి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయా, ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ అంటే మనకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని తెలుసు తప్ప ఫేస్బుక్ని కూడా మనీ మేకింగ్కి వాడతారు అనే విషయం అయితే చాలామందికి తెలియదు. అవును. రీసెంట్గా జస్ట్ ఒక 1 year బ్యాక్ మన ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారు. తను వచ్చరికి ఏంటంటే మంచి ఆర్టిస్ట్. నాకు కాల్ చేశారు, లాక్డౌన్ టైంలో ఇలా ఉన్నాను, ఏదైనా మంచి ఆన్లైన్ వే ఏమైనా ఉందా అని చెప్పి అడిగారు. సో అప్పుడు నేను చెప్పాను, ఇట్లా ఫేస్బుక్లో మీకు రీల్స్ అని చెప్పి ఉంటుంది, అది చెయ్యండి, దానిలో మంచి రీచ్ ఉంటుంది, మంచి రెవెన్యూ కూడా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నిజానికి అప్పుడు ఫేస్బుక్ రీల్స్కి యాడ్స్ లేవు. తర్వాత 6 monthsలో రిలీజ్ అవుతుంది యాడ్స్ అనేది నాకు ఐడియా ఉంది. సో నేను చెప్పాను, తను చేశారు, యాడ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ రీల్స్ ద్వారా వాళ్ళు గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మనం ఎలా అయితే మనీ ఏం చేస్తుంటామో యూట్యూబ్ ఛానల్కి లేదా వేరే వెబ్సైట్స్కి, ఫేస్బుక్ రీల్స్కి కూడా వాళ్ళు మనీ పే చేస్తున్నారు. ఎంతమంది చూస్తున్నాను. ప్రస్తుతానికి నేను చెప్పిన పర్సన్కి వస్తున్న రెవెన్యూ వచ్చేసరికి దాదాపు $1,500 అండి. $1,500 పర్ మంత్. నేను మీకు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. షూర్ అండి. రియల్ సినారియో, ఎందుకంటే మన హైదరాబాద్ నుంచి ఉన్న పర్సనే. సో ఓన్లీ రీల్స్ మీద అలా ఫేస్బుక్ పేజెస్ ద్వారా, అంటే ఫేస్బుక్లో చాలామంది ఏంటి అంటే సరే ఒకటే బేసిక్గా ఏంటి అంటే మనం టైం వేస్ట్ చేయాలి అనుకుంటే ఏ ప్లాట్ఫామ్ అయినా టైం వేస్ట్గా ఉపయోగించుకోవచ్చు. అవును. మనం మనీ ఏం చేయాలనుకుంటే ప్రతి ప్లాట్ఫామ్ని మనీ మేకింగ్ ఉపయోగించుకోవచ్చు. చాలామందికి ఇప్పటికీ ఫేస్బుక్ పేజెస్ ఎందుకు పెడతారో తెలియదు. అరే ఎందుకు వీళ్ళంతా ఏదో పేజీలు పెట్టి మా పేజ్ లైక్ చేయి అంటారు అనే విషయం చాలామందికి తెలియదు. అలాగే ఫేస్బుక్లో వీడియోస్ ఎలా పెడతారో లేకపోతే దాని మీద కూడా మనీ ఏం చేయొచ్చో ఇలాంటి విషయాలు చాలామందికి తెలియదు. నిజానికి ఏంటి అంటే ఒక ఫేస్బుక్ ద్వారా కూడా మనీ ఏం చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా బిజినెస్ పీపుల్ అయితే ఫేస్బుక్ని బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి అని అనుకుంటారు, కానీ వాళ్ళకి ఆ పేజ్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో తెలియదు. అంటే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసినంత మాత్రాన ఆ పేజ్ అయితే ముందుకు వెళ్ళిపోదు. ప్రతిదీ కూడా సబ్జెక్ట్ నేర్చుకోవటానికి అయితే రాకెట్ సైన్స్ లాగా మనకి అదేమి చాలా కష్టమో లేకపోతే చాలా సంవత్సరాలు పట్టేదో కాదు. నిజంగా మనం మనసు పెట్టి నేర్చుకోవాలి అంటే ఒక 1 weekలో 10 daysలో నేర్చుకోగలిగేటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి అసలు ఆ ఫేస్బుక్ అనేది నేనైతే సోషల్ నెట్వర్క్ అనే దానికన్నా మేమైతే మనీ మేకింగే యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ సోషల్ నెట్వర్క్ని మనీ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం. ఎన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చు ఒక ఫేస్బుక్ ద్వారా అంటే, ఫేస్బుక్లో పేజెస్ ముఖ్యంగా తీసుకుంటే ఎవరైనా సరే ఏ టాపిక్ మీదైనా సరే ఒక ఫేస్బుక్ పేజ్ అనేది స్టార్ట్ చేసి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కానీ అప్పుడు ఎవరికి అర్థం కాదు వీళ్ళు ఎందుకు పెట్టారు, లేకపోతే ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నారనేది తెలియదు. ఈవెన్ ఫ్రెండ్స్ ఎవరన్నా మాకు ఫేస్బుక్ పేజ్ రన్ చేస్తున్నా, అరే ఎందుకురా దానికోసం అంత టైం పెడతావు, దానికన్నా అది మంచి పనికి వచ్చే పని చేసుకోవచ్చు కదా, అవి వేస్ట్ చేస్తున్నారు టైం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక 10,000 మందో కనీసం ఒక 1000 మంది ఫాలో అవుతున్నా కూడా వాళ్ళు దాని నుంచి మనీ అనేది ఏం చేసుకోవచ్చు. అఫిలియేట్ జాయిన్ అయ్యి అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ని ఇక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉండి 1,00,000 మందో లేదా 10,000 మందో ఫాలోయర్స్ ఉంటే దానికి సంబంధించిన కంపెనీస్ ఖచ్చితంగా వాళ్ళందరికీ మెసేజ్ పెడుతూ ఉంటాయి. అంటే కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ఏమైపోయినాయి అంటే డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటాం. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో, ఎవరికైతే ఒక 1,00,000 మంది ఫాలో అవుతున్నారో లేకపోతే ఎవరికైతే ఒక 10,000 మంది నుంచి ఆ పేజ్ యాక్టివ్గా ఫాలో అవుతున్నారో అలాంటి పేజెస్ అన్నిటికీ కూడా డైరెక్ట్గా కంపెనీసే కాంటాక్ట్ చేసి మీ దానిలో మాదొక పోస్ట్ పెట్టండి మేము మనీ ఇస్తామని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు న్యూస్లో చూసే ఉంటారు, విరాట్ కోహ్లీ ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టినందుకు లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టినందుకు దాదాపు 10 కోట్లు 18 కోట్లు 20 కోట్లు తీసుకుంటాడని చెప్పి. అవును. అది మనం చూశాక ఓన్లీ సెలబ్రిటీలే అని అనుకుంటారు కొంతమంది. ఇవాళ రేపు ఎవరికైతే ఒక ఫేస్బుక్ పేజ్ 1,00,000 మందితో ఉంటుందో వాళ్ళు ఒక సెలబ్రిటీని. సో ఖచ్చితంగా మనం ఏంటి అంటే ముందు మనం ఒక పేజీ క్రియేట్ చేసేటప్పుడే మనకి క్లియర్గా ఒక ఐడియా ఉండాలి. ఎందుకు మనం ఆ పేజ్ క్రియేట్ చేయబోతున్నాం, ఎలాంటి స్పాన్సర్స్ ఉంటారు, ఎన్ని రకాలుగా మనం మనీ ఏం చేసిన అవకాశం ఉంటుంది అనే దాన్ని బట్టి చేయొచ్చు ఒక పద్ధతి. 2 అభిరుచి, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది,
నాకు మంచి ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఒక టాపిక్ మీద పట్టు ఉంది, ఆ టాపిక్ మీద చేసి దీన్ని ఎలా మానిటైజ్ చేసుకోవచ్చు అని చూసుకోవడం రెండవ పద్ధతి. 2 రకాలుగానే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫేస్బుక్ పేజెస్ ద్వారా అయితే ఈ విధంగా వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫేస్బుక్ పేజ్లో వీడియోస్ ఏవైతే పోస్ట్ చేస్తారో సేమ్ యూట్యూబ్కి ఎలా అయితే వీడియోస్ పెడితే మనీ వస్తుందో ఫేస్బుక్ పేజ్లో వీళ్ళు పెట్టే వీడియోలకి కూడా మనీ వస్తుంది. సో వీడియోలో యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ ద్వారా వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. ప్రజెంట్ అయితే యాడ్సెన్స్ ద్వారా ఎంత మనీ వస్తుందో దగ్గర దగ్గర అంతే రెవెన్యూ ఫేస్బుక్ నుంచి కూడా వస్తుంది. అవును. సో ఫేస్బుక్లో పేజ్ ద్వారా మనం డైరెక్ట్గా ఫేస్బుక్ నుంచి యాడ్స్ ద్వారా పొందొచ్చు, వీడియో యాడ్స్ ద్వారా పొందొచ్చు. ఇవి కాకుండా స్పాన్సర్ ద్వారా మనకి ఇప్పుడు సూపర్ స్టార్ అని చెప్పి ఉంటుంది, ఆ కాన్సెప్ట్ మీద తీసుకోవచ్చు. అవి కాకుండా స్పాన్సర్డ్ అయితే చాలా ఎక్కువ మనీ పే చేస్తూ ఉంటారు. అదొకటి. ఫేస్బుక్ పేజ్ కాకుండా రీల్స్ ద్వారా కూడా ఫేస్బుక్లో ఏవైతే రీల్స్ ఉన్నాయో ఆ రీల్స్ చేస్తూ కూడా మంచిగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. షార్ట్ వీడియోస్, అవును, యూట్యూబ్ షార్ట్స్ ఎలాగో ఫేస్బుక్లో మనకి రీల్స్, ఇన్స్టా రీల్స్ ఎలా సేమ్ ఫేస్బుక్లో రీల్స్ పెట్టడం ద్వారా కూడా చాలా ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేసిన అవకాశం ఉంటుంది. ఓకే. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇటువంటివి అటెండ్ అయ్యి, ఎందుకంటే కొంతమంది ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఉన్నారండి బయట. ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేటువంటి విషయం చాలా తక్కువ మందికి తెలుసు. లేదా ఒకవేళ అకౌంట్ ఉన్నా కూడా ఎలా డీల్ చేయాలి, ఎలా దాన్ని మనీ కింద కన్వర్ట్ చేసుకోవాలి అనేటువంటి నాలెడ్జ్ లేదు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి రావాలి అని అంటే ఎలా? ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ని తీసుకుంటేనండి, యాక్చువల్గా ఏంటి అంటే చాలామంది ఫేస్బుక్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు అనుకుంటారు ఫేస్బుక్ సంబంధించి నాకు మొత్తం తెలుసు అని. నిజానికి ఎవరికైనా సరే ఫేస్బుక్ సంబంధించి మొత్తం తెలిస్తే వాళ్ళు వేరే వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ మేనేజ్ చేస్తూ ఒక కార్పొరేట్ కంపెనీకి, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆల్రెడీ చాలామంది కార్పొరేటర్స్ కావచ్చు, లేదంటే పొలిటీషియన్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరి పేజెస్ మేము మెయింటైన్ చేస్తూ ఉంటాం. అవును. ఒక ఫేస్బుక్ పేజ్ ఒక పర్సన్ని మేము మెయింటైన్ చేసినందుకు గాను, అది ఒక జ్యువెలరీ షాప్ కావచ్చు, ఎన్ని పోస్టులు మనం పెడతాము అనే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి మేము నెలకు 30 పోస్టులు మేము ఒక అకౌంట్లో చేయాలి, వాళ్ళ అకౌంట్లో మేమే పోస్టులు పెట్టాలి రెగ్యులర్గా అనుకుంటే దానికి మేము దాదాపు 10,000 నుంచి 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తాం. 10 నుంచి 15,000 రూపాయలు మేము ఆ ఫేస్బుక్ అకౌంట్ మేనేజ్ చేసినందుకు తీసుకుంటాం. మరలా దానిలో ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే క్రియేటివ్స్కి ఎక్స్ట్రా తీసుకుంటాం. సో ఈ విధంగా నిజంగా వాళ్ళు కనుక ఫేస్బుక్ మేనేజ్ చేయడం ఒకటి వస్తే కూడా ఈ విధంగా కూడా మనీ ఏం చేసుకోవచ్చు. చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్కి అయితే నిజంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకంత టైం ఉండదు. ఇలా పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే వాళ్ళ పేజ్లో వాళ్ళు మెయింటైన్ చేయరు. ఎవరో ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళ కంటెంట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాన్ని దీనిలో పోస్ట్ చేయడం దగ్గర నుంచి ఆ కామెంట్స్ మానిటర్ చేసుకోవడం ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. సో ఈ విధంగా ఆ పేజ్ వీళ్ళు మెయింటైన్ చేస్తూ కూడా మంచిగా మనీ అయితే ఏం చేసుకోవచ్చు. కనీసం ఒక 4 పేజ్ మెయింటైన్ చేసుకున్నా ఒక 50,000 వీళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉండి మనీ ఏం చేసుకోవచ్చు. అవును. కానీ ఫేస్బుక్ ఆపరేట్ చేయడం వస్తే మనకి ఇదంతా తెలుస్తుందంటే తెలియదు. సో ఖచ్చితంగా వీళ్ళు ఈ విధంగా ఎర్న్ చేయాలి అంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఏ బిజినెస్ పేజ్ని ఏ స్ట్రాటజీతో మనం డెవలప్ చేయాలి, ఓకే, ఎలాంటి పోస్టింగ్స్ ఏ టైమింగ్స్లో చేస్తే, ఇప్పుడు మన సోషల్ మీడియాలో పర్టికులర్ టైంలో పోస్ట్ చేస్తే రీచ్ బాగుంటుంది అనేది ఉంటుంది. అవును. మనకు నచ్చినప్పుడు పోస్ట్ పెట్టడం కాకుండా పర్టికులర్ టైం అని ఉంటుంది. పర్టికులర్ కేటగిరీకి పర్టికులర్ టైంలో పోస్ట్ పెడితే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. సో ఆ టైమింగ్స్ తెలుసుకుని ఆ విధంగా మనం అవన్నీ కూడా సబ్జెక్ట్ నేర్చుకుని కనుక చేస్తే ఖచ్చితంగా ఓన్లీ ఒక ఫేస్బుక్ ద్వారా కూడా వీళ్ళు కనీసం నెలకు ఒక 50,000, 1 lakh వరకు కూడా ఎర్న్ చేసుకోగలిగే అవకాశం అయితే ఉంటుంది. ఎలా సార్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అని అంటే? సో ఎవరైనా దీనికి సంబంధించి కంప్లీట్ ట్రైనింగ్ మాకు కావాలి అని అనుకుంటే మనం వీకెండ్స్లో ఇక్కడ సాటర్డే సండే రోజున లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా కావాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మనం వాళ్ళకి దీనికి సంబంధించిన కంప్లీట్ ట్రైనింగ్ అనేది కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ లేదు అని అంటే వాటిలో దిగి తెలుసుకొని ఏదైనా సరే మనీ ఎర్న్ చేసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ కనుక మీకు తెలుసుకోవాలి అని ఉంటే, లేదు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. చాలామందికి ఇందులో ఎంత పెద్ద స్కోప్ ఉందనేటువంటి విషయం తెలియదు, కొంతమంది మాత్రమే చేస్తారు. అండ్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, అవి చేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్ లేదంటే బయట వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు, నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు. బట్ ఇందులో హ్యూజ్ స్కోప్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి సాయి రమేష్ గారి క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే మీరు అటెండ్ అవ్వచ్చు. అది విజయవాడ, వైజాగ్, హైదరాబాద్. సో ఈ 3 ఏరియాల్లో మేజర్ సిటీస్లో అయితే ఖచ్చితంగా క్లాసెస్ జరుగుతాయి. కాబట్టి అట్లీస్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళైనా సరే
క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ డెమో క్లాస్, దాని తర్వాత ఫర్దర్ క్లాస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.